హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే ఒక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే నెక్స్ట్ శ్రావణ మాసం రాబోతుంది కదా. శ్రావణ మాసంలో మనం అమ్మవారిని అలంకరణ చేసుకొని పూజ చేసుకుంటాము. సో ఆ పూజకి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను కొన్ని కొన్నాను. అంటే డెకరేషన్కి సంబంధించి అమ్మవారిని మనము పెట్టుకుంటాం కదా, ప్రతిష్ఠ చేసుకుంటాం కదా. సో అవి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ కొన్నాను. అవి మీకు ఈరోజు నేను షేర్ చేయబోతున్నాను. అవి ఎక్కడ తీసుకున్నాను అంటే SVB 99 స్టోర్స్ గోలిగూడ షాప్లో తీసుకున్నాను అనమాట. నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదా, ఆటో కారా లేదా ఆటో అన్నా అని చెప్పేసి. సో నేను బేగంపేట నుంచి ఒక పని ఉందని, వర్క్ ఉందని చెప్పేసి నేను బేగంపేట వెళ్ళి అక్కడ నుంచి అటే కదా అనేసి గోలిగూడ వెళ్ళి అక్కడ తీసుకున్నాను ఆ షాప్లో. బాగున్నాయి, నచ్చాయి. సో అవే మీకు ఈరోజు చూపించబోతున్నాను. కవర్స్ ఉన్నాయి, కవర్స్లో వరలక్ష్మి వ్రతము అనగానే చాలామంది బాగా అలంకరణ చేసుకోవాలి అనుకుంటారు అమ్మవారిని. ఎవ్రీ ఇయర్ కంటే కూడా, అంటే ఈ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ బాగా చేయాలి, ఆ ఇయర్ కంటే నెక్స్ట్ ఇంకా వచ్చే ఇయర్స్లో బాగా చేసుకోవాలనేసి అనుకుంటూ ఉంటాం. ఈసారి అయితే కొద్దిగా గట్టిగానే ప్లాన్ చేశాను. మరి ఎలా అవుతుందో తెలియదు. బాక్స్లో వచ్చాయి. ఏంటి అంటే ఇది ఇచ్చారు. ఇవేంటి అంటే డ్యామేజ్ అవ్వకుండా ఇవన్నీ పెట్టించారు. స్టూల్, ఎలిఫెంట్ స్టూల్. 2 తీసుకున్నాను, 1 పేర్ తీసుకున్నాను. ఓకే, 2 స్టూల్స్, ఎలిఫెంట్ స్టూల్స్ అనమాట. అమ్మవారికి గజలక్ష్మి అంటారు కదా. గజలక్ష్మి అంటే ఆమెకి యానిమల్స్కి ప్రతీక. సో ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం అంటారు. ఈ కలరు సేమ్ కావాలని చెప్పేసి నేను గోల్డ్ ప్రింట్ ఉంది కదా, ఇదే కావాలని చెప్పి తీసుకున్నాను అనమాట. వేరే కలర్ కూడా ఉంది కానీ అది నాకు పెద్దగా నచ్చలేదు. నాకంటే ముందు ఒక ఆమె తీసుకుంది 1 పేరు. బట్ నేను తీసుకుందాం అనుకునేసరికి ఓన్లీ ఒకటే మిగిలింది. అందుకని చెప్పేసి నేను వెయిట్ చేసి 1 అవర్ వెయిట్ చేసి అక్కడ మరీ తీసుకొని వచ్చాను అనమాట. సేమ్ కలర్ కావాలి అని చెప్పేసి. బ్రౌన్ కలర్, బ్రౌన్కి గోల్డ్ పాలిష్ వచ్చింది. ఒకసారి చూడండి మీరు, చాలా బాగున్నాయి. అమ్మవారికి చక్కగా అటు ఇటు ఇలా సింహాసనం లాగా ఇలా పెట్టేసి, నేను పైన చక్కగా దియాస్ పెట్టేసి ఫ్లవర్స్ అనేది చాలా బాగుంటుంది. బాగున్నాయి కదా. ఇప్పటి నుంచి తీసుకుందాం అనుకున్నాను, బట్ కానీ కుదరలేదు. మనం వాయిదా వేస్తూ ఉంటాం కదా, తర్వాత తీసుకుందాం అనేసి. మరి ప్రైస్ ఎంత తెలుసా? ఒకటి వచ్చేసి 800 పడ్డది. సో 1600 అనమాట. ఇది నెక్స్ట్ ఇంకేం తీసుకున్నానో చూపిస్తాను. ఇవి చాలా స్ట్రాంగ్ కూడా ఉన్నాయి. సో అసలు ఏమన్నాడంటే, ఒక పర్సన్ దీనిపైన ఎక్కినా కానీ డ్యామేజ్ ఏం అవ్వదు అనేసి అన్నాడు. అంటే అంత స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట ఇవి. చూడండి, నైస్ కలర్ కదా. ఇవి విఘ్నేశ్వరుడు, విఘ్నాలకి అధిపతి. సో మనం ఏ పూజ చేసుకున్నా, ఏ వ్రతం చేసుకున్నా కానీ విఘ్నాలు లేకుండా ఫస్ట్ వినాయకుడినే కదా పూజించేది. సో అందుకని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో ఒక ఐడియా ఉంది, ఎలా డిజైన్ చేసి చేయాలి అనేది. నాకు అమ్మవారిని ఎలా చేయాలి అనేది ఆ బ్యాక్ డ్రాప్లో విఘ్నేశ్వరుని పెట్టడానికి తీసుకున్నాను అనమాట. ఇది ఎంత అయింది కాస్ట్ అనేది నాకు గుర్తులేదు, బట్ తక్కువే ఉన్నాయి. ఇక్కడ మనము ఇలా తగిలిచ్చేసేయచ్చు ఇలాగా. సో అప్పుడు తీసుకున్నాను, ప్లేట్ లాగా తీసుకున్నాను అనమాట. ఇది సిల్వర్ ఏం కాదు, నార్మల్. ఏంటంటే ఫ్లేవర్స్ వేసుకోవచ్చు దీంట్లో, కోకోనట్స్ పెట్టుకోవచ్చు. లేదా అంటే అమ్మవారి దగ్గర మనము బట్టలు పెట్టుకుంటాం కదా, అమ్మవారికి శారీ, జాకెట్ ముక్క, బ్యాంగిల్స్ అవన్నీ పెట్టేసుకొని అమ్మవారి దగ్గరనే పెట్టొచ్చు. బట్ కానీ నేను దీంట్లో పూలు చాలా తీసుకొస్తాం కదా, విడి పూలు, అవి పెట్టేసుకొని సైడ్కి కొబ్బరికాయలు అవన్నీ అయినా పెట్టుకోవచ్చు అని చెప్పేసి. సో ఆ టైంకి మనకి ఆలోచన వస్తే, సో అది ఇలాంటివి నాకు చిన్నవి ఉన్నాయి నా దగ్గర. ఇది పెద్దగా ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నా, బాగుంది అని చెప్పేసి. ఇది కూడా ప్రైస్ నాకు గుర్తులేదు. అదంటే ఇవి 800 పడ్డాయి కాబట్టి నేను వెయిట్ చేశాను కదా 1 అవర్, అందుకే గుర్తుందనమాట. నెక్స్ట్ బ్యాక్ డ్రాప్ ఐటమ్స్. లోటస్, అమ్మవారు పుట్టింది లోటస్లో అంటారు కదా, సముద్రంలో లోటస్లో, అందుకే లోటస్ తీసుకున్నాము. బట్ డిస్ప్లే ఐటమ్స్ కదా, ఇవన్నీ న్యాచురల్ కాదు కదా, రియల్ లోటసెస్ కాదు కదా అనేసి అనుకుంటాం. కానీ అవి కూడా పెడతాము. కొన్ని ఏం ఇలా డిస్ప్లే ఐటమ్స్ కొన్ని తీసుకున్నాను అనమాట, ఫ్లవర్కి అలా సంబంధించి ఫ్లవర్స్.
పచ్చిపూలు అనేవి కంపల్సరీ వాడతాము. సో వాటితో పాటు ఇవి కూడా మధ్య మధ్యలో పెడితే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. ఇది కూడా మేబీ ఎంత పడ్డదో గుర్తులేదు. ఇది 2 pairs, 1 pair కాదు. సో ఇక్కడ జాయింట్ వస్తుంది, తీసేస్తే ఇది ఒకటి, సో ఇది ఒకటి అనమాట. గోల్డ్ ఫినిషింగ్ వచ్చేసి మధ్యలో ఇది సమ్ క్లాత్ ఇది ఒకటి. ఓకే, బ్యాక్ డ్రాప్ లో పెట్టడానికి ఇది కూడా విఘ్నేష్ వాడది. ఇది బ్యాక్ డ్రాప్ లో పెట్టడానికి, ఇది కూడా బ్యాక్ డ్రాప్ లో పెట్టడానికి. పచ్చిపూలు ప్లస్ ఆర్టిఫిషియల్ ఇవి రెండు కలిపి పెట్టడానికి తీసుకొచ్చాను నేను, బాగుంటాయని ఇవి రెండు తీసుకున్నాను. ఇవి కాస్ట్ అసలు నాకు గుర్తులేదు ఎంత పడ్డాయో కూడా. ఇవి రెండు మధ్యలో చూసారా ప్యారెట్స్ వచ్చి చక్కగా గంట బెల్ బెల్ బాగుంది కదా ఈ రెండు కూడా. నెక్స్ట్ ఆడవాళ్ళు షాపింగ్కి వెళ్తే షాప్ అంతా కొనకరావాలనిపిస్తుంది కదా. ఇది దియాస్ స్టాండ్ అనమాట. ఇలా 3 steps వస్తుంది. చిన్న చిన్న దియాస్ పెట్టుకోవచ్చు మనం, ఆర్టిఫిషియల్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే మట్టి ప్రమదలు కానీ ఏవైనా కానీ పెట్టేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇవి సెట్ చేసుకోవాలి. ఇవి 2 తీసుకొచ్చాను, అటొకటి ఇటొకటి పెట్టడానికి. ఇది కూడా ఈ కలరే ఉంది, వేరే కలర్ తీసుకొద్దాము అంటే అది లేదన్నారు. సో డిజైన్ కూడా బాగుంది కదా, ముగ్గు డిజైన్ ట్రెడిషనల్గా ఉంటుందని తీసుకొచ్చాను అనమాట. ఈ ఫ్లవర్స్ కూడా నేను ఎల్లోనే తీసుకొచ్చాను. ఎందుకు అంటే బ్యాక్ డ్రాప్ ఎలా ఉండాలి ఏంటనే ఒక ఐడియాతోని ఎల్లో పెడదాము అన్నీ అనేసి తీసుకొచ్చాను. ఇది అవి ఇంకా ఈ ఫ్లవర్స్ ఇవి కూడా, ఇవి 100కి 2 ఇచ్చారనమాట. అంటే 50 రూపీస్కి ఒకటి పడ్డది ఇది. ఇవి 3 pairs లాగా తీసుకొచ్చాను, అంటే 6 వచ్చాయి 3 pairs అంటే. ఇవి కూడా వైట్ లో ఉన్నాయి, ఇక్కడ వైట్ వచ్చింది ఇక్కడ వరకు, బట్ నేను అన్ని ఎల్లో కదా అనేసి ఎల్లోనే తీసుకొచ్చాను. ఇది లోటస్ లా బాగుంటది కదా అనేసి ఇలా తీసుకొచ్చాను అనమాట. మనం ఎంత ఆర్టిఫిషియల్ గా ఇలా పెట్టినా కానీ పచ్చిపూలు పెడితేనే మనకి ఆ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. కానీ ఇవి కూడా ఉంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ యూజ్ చేసుకోవచ్చు, మధ్య మధ్యలో బాగుంటాయి అని చెప్పేసి తీసుకొచ్చాను. అవే వస్తున్నాయి ఇవి. నెక్స్ట్ ఇదేంటంటే మనకి కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయకి ఇలా గుచ్చుకోవచ్చు. కొబ్బరికాయ పైన పిలక అంటారు కదా, సో దానికి, సో ఇది పిలక అయితే దీంట్లోంచి ఇలా వస్తుంది అనమాట. పిలకలోంచి ఇలా పెట్టాలి, ఇలా పెట్టాలి. ఇలా పెట్టేసి ఇక్కడ ఫ్లవర్స్ మనము అవి ఉంటాయి కదా, దండలు ఉంటాయి కదా, ఆ దండలు ఇలా వేసుకోవచ్చు అనమాట కలశానికి. మీకు అర్థమైంది అనుకుంటా నేను. సో ఈ రెండు ఇలా పేరు వచ్చాయి. ఈ రెండు కలిపి 350 పడ్డది. ఇది నేను ఆన్లైన్లో కూడా చెక్ చేసా, మీషోలో కూడా ఎక్కువే ఉంది. ఇది 400 అబోవ్ ఉంది, బయట తక్కువ ఉంది. అమెజాన్లో, మీషోలో అన్నీ చెక్ చేసి మరీ తీసుకొచ్చాను నేను. సో ఇవేమో కొబ్బరికాయకి ఇలా వెనక బ్యాక్ సైడ్ గుచ్చేసి ఇక్కడ రోజెస్ పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ ఈ రెండు స్ట్రాంగ్గా ఉంది, 250లో కూడా ఉంది, బట్ అది లైట్ వెయిట్ అనిపించింది. ఇది స్ట్రాంగ్ ఉందని నేను తీసుకొచ్చాను అనమాట. ఇది తక్కువే పడ్డది. ఆ షాప్ వాళ్ళకి ఏంటంటే మనం కాల్ చేసి మనకి నచ్చినవి పంపించమన్నా కానీ వీడియో కాల్ చేస్తే వాళ్ళు పంపిస్తారనమాట. SVB 99 స్టోర్. ఇవి దియాస్. ఇవి దియాస్ అంటే ఏమంటారంటే ఉర్లీ బౌల్స్ సంథింగ్, ఉర్లీ అన్నారు. ఇదొక పైరు, ఇదొక పైరు అనమాట. ఇవేంటంటే స్టాండ్ వస్తుంది. ఇది పరీక్షలు చూపిస్తా అని చెప్పేసి ట్యూషన్ కలిపోయారు. సరే ఫస్ట్ మీకు చూపిద్దాము. మనకి ఏంటంటే వీడియో తీసి పెట్టడానికి చాలా ఇష్టం కదా లేడీస్కి. ఇలా వస్తుంది ఈ స్టాండ్. ఇది స్టాండ్ అనమాట. ఇలా ఇచ్చారు కదా, ఇలా పెట్టేసుకోండి. పర్వాలేదు, మరీ ఎంత సాలిడ్గా లేదు కానీ పర్వాలేదు అనిపించింది. ఇది మీరు మీషోలో తక్కువ వస్తున్నాయి చూడండి. నేను మీషోలో మళ్ళీ ఎలా వస్తుందో ఏంటో, ఈ రేకులు ఉన్నాయి కదా ఇవి పోతాయేమో అనే భయంతో నేను తెప్పించలేదు. ఇక్కడ ఏంటంటే మనము అంటే ఎలాగో వెళ్ళాం కదా, సో తీసేసుకుంటే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇలా టైట్ చేసేసుకోవడం ఇలా వస్తుంది. సో వీటిలో ఏంటంటే మనము ఆయిల్ పోసేసి ఒత్తులు ఉంటాయి కదా అవి వేసుకోకూడదు అనమాట. జస్ట్ డిస్ప్లే ఐటమే అనమాట. అందుకే ఉర్లీ అనేసి అన్నది. ఇక్కడ కూడా అంతే, ఆర్టిఫిషియల్వి మనకి దొరుకుతాయి కదా క్యాండిల్స్, అవి పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్వి పెట్టేసుకోవచ్చు క్యాండిల్స్ కానీ, లేదంటే ఇప్పుడు లైట్స్ వస్తున్నాయి కదా
క్యాండిల్స్ మోడల్లో స్విచ్ వస్తుంది అడుగు భాగంలో. సో అవైనా పెట్టేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా ఇలా ఉంటుంది. 2 తీసుకున్నాను, అదొకటి ఇదొకటి అనేసి. ఇందాక ఏనుగులు చూపించాను కదా స్టాండ్, దాని మీద కూడా పెట్టుకొని మనం చక్కగా అలంకరణ చేసుకోవచ్చు అనమాట అమ్మవారికి. ఇవి ఎంత పడ్డది? దీని మీద ఉంది. ఇది ఒకటి 500 అనమాట. ఒకటి 500. మీషోలో మేబీ 400 అరౌండ్ అలా ఉంది. 350 to 400 అలా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. ఓకే. అమ్మవారికి గాజుల మాల అమ్మవారి ఫోటోకి వేసుకోవచ్చు. ఇప్పుడు వస్తున్నాయి కదా, మనము ఇలా విడిగా బ్యాంగిల్స్ దొరుకుతాయి చిన్న చిన్నవి కూడా. ఇలా కలర్ మొత్తం మల్టీ కలర్ అంటే రెడ్, గ్రీన్, ఎల్లో వచ్చాయి. ఇలా ఫోటోకి వేసుకోవచ్చు. 108 ఏమో ఉంటాయి అన్నారు. ఇలా వేసుకోవచ్చు ఫోటోకి అమ్మవారికి. ఇవి విడిగా కూడా దొరుకుతాయి. సో మనం తీసుకొచ్చుకొని ఇలా థ్రెడ్కి కూడా మనము కుచ్చుకోవచ్చు. బట్ నేనేంటంటే ఇది బాగుందని చెప్పేసి తెచ్చా అనమాట. ఇలా అల్లేసి ఉంది కదా, ఇది బాగా అనిపించింది నాకు. ఓకే ఓకే ఒక పెట్టేస్తాను. ఇది బ్యాక్ డ్రాప్లో విడిగానే తీసుకొచ్చాను. ఇలా వస్తుంది అనమాట బ్యాక్. బనానా లీఫ్, అరటి లీఫ్ లా వస్తాయి మొత్తం. 2 తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఎందుకు, తర్వాత మళ్ళీ డెకరేషన్ చేసేసిన తర్వాత అప్పుడు చూపించచ్చు అన్నీ ఒకసారి సస్పెన్స్. అందుకని చెప్పేసి మొత్తం చూపించట్లేదు నేను మీకు. తీసుకున్నాను. ఎందుకంటే ఒక స్టాండ్ తీసుకొని మనము ఒక సైడ్ అది ఇది ఉంది కదా బ్యాక్ డ్రాప్, అది ఇంకో సైడ్ 2 తీసుకున్నాను కదా. 2 ఇలా వేసేసి మధ్యలో మళ్ళీ వేరే బ్యాక్ డ్రాప్ వేసేసి అలంకరణ చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన ఉంది. ఆ తర్వాత చేసిన తర్వాత మీకే తెలుస్తుంది. లోటస్, డిజైనర్ లోటస్, ఆర్టిఫిషియల్ లోటస్. ఇంత పెద్ద లోటస్ దొరకదు కదా మనకి, అందుకని ఇది ఇక్కడ అమ్మవారిని మనం చూసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇది మోడల్ వేరే మోడల్ ఉంది వాళ్ళ దగ్గర. ఈ మోడల్ నేను వెళ్ళినప్పుడు వచ్చిందనమాట. సో ఇది బాగుందని చెప్పేసి దానికన్నా తీసుకున్నా. ఇది ఇక్కడ అమ్మవారిని పెట్టుకోవచ్చు, లేదు అంటే మనము కలశం పెట్టుకొని ఏదైనా అంటే అమ్మవారికి చిన్న ప్లేట్ కలశం పెట్టేసుకొని చిన్న ప్లేట్లో అమ్మవారిని పెట్టేసి అటు ఇటు ఎలిఫెంట్స్ అలా పెట్టేసుకొని అలా అయినా చేసుకోవచ్చు. లేదంటే దీని మీద అమ్మవారిని కూడా చేసుకోవచ్చు. బట్ నాకేంటి అంటే ఆల్రెడీ ఇట్లా స్టెప్స్ది ఇలా ఉందన్నమాట. 3 స్టెప్స్ వస్తాయి. అవి సపరేట్గా అమ్మవారి పూజ కోసమే చేయించాను వుడ్తోని. 2 years అయింది కార్పెంటర్తో చేయించాము. దాని మీద పెట్టేసి చేద్దాం అనుకున్నా. ఎందుకంటే దీని మీద పెడితే ఏమవుతుంది అంటే ఇలా బొంగగా వస్తుంది కదా, అది కనిపిస్తుందో లేదని ఒక డౌట్. బట్ అయినా దేనికైనా యూజ్ అవుతుంది. లేదంటే చిన్న అమ్మవారినైనా పెద్ద అమ్మవారిని పెట్టి కింద కలశం పెట్టేసి దానికి కూడా ఫేస్ పెట్టేసి కూడా చేస్తూ ఉంటాను నేను. సో అందుకని చెప్పేసి తీసుకున్నా. అసలు ఎలా వస్తుంది అని చూద్దాం, ఒక ఐడియా. అది కూడా ఎంతైనా నాకు గుర్తులేదు. బట్ 1000 కన్నా ఎబోనా అయింది. అరౌండ్ 1200 ఏమో అయింది అది. ఇప్పుడు కాస్ట్లో అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే టూ మచ్ ప్రైజెస్ ఉన్నాయి. 1200 అనుకుంటా, 1000 to 1200 అంతే. ఇంకో మోడల్ అని చెప్పాను కదా, అది 1000 ఉన్నట్టుంది. ఇది 1200 అయింది. ఇది మా బుజ్జి వినాయకుడు కనిపిస్తుందా, విఘ్నేశ్వరుడు నవధాన్యాలతో చేశారనమాట. అప్పుడే వచ్చింది. ఇది తీసుకొచ్చుకున్నా నేను. కనిపిస్తుందా, బాగుంది కదా. ఇది కవర్ ఇచ్చాడు. ఇది తీసేస్తే మీకు కనిపిస్తుంది, తీస్తే బాగా కనిపిస్తుంది. బట్ ఇవి ఏమి ఊడిపోవు. నేను అడిగాను, ఎందుకంటే నవధాన్యాలు కదా ఎక్కడికక్కడ పెట్టేశారు. అయినా ఇప్పుడు ఎందుకు తీయడం అని చెప్పేసి నేను తీయట్లేదు. అనిపిస్తుందా? ఎస్. ఇది కూడా ఎంత అయిందో గుర్తులేదు, చిన్న చిన్నవి కదా కొన్ని, ఐడియా లేదు. ఇది 3 అన్నమాట, విష్ణు చక్రాలు. మర్చిపోయా దాని పేరేంటండి, కొన్ని గుర్తుండట్లేదు. ఓకే,
ఇవి ఒరిజినలే అన్నాడు. బట్ సరే మనం ఎలాగా కొన్ని అయితే ఒరిజినల్ రుద్రాక్ష కావు, ఇవి కూడా ఒరిజినల్ కాదనుకున్నా, సమ్ ప్లాస్టిక్ ఒరిజినల్ అన్నారు కానీ ఇంకా సరే కొద్దిగా డెకరేషన్ బాగుంటాయి కదా అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. అంటే గవ్వలు, విష్ణు చక్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి నా దగ్గర, అవి ఎలాగో పెడతాం కదా, సో ఇవి బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకొచ్చా. ఇక్కడ ఇలా క్రిస్టల్స్ టైప్లో వచ్చి బాగుంది అందుకని చెప్పి ఇది కూడా తీసుకొచ్చా అనమాట. బాగుంది కదా, అన్నీ తీసి కవర్లన్నీ తీసి అక్కడ ఇక్కడ పడేస్తున్నా, మొత్తం సర్దేసి కదా. ఇలాంటి చిన్న ప్లేట్, ఇది కూడా ఉర్లీదే, ఇది 99 పడ్డది, అరౌండ్ 100 అనుకోండి, 1 రూపీ ఏమంటే కదా. ఇంకొకటి వచ్చింది, తప్పే కదా, 6 తీసుకున్నా, 3 పేర్స్ అనేవి, అవి ఉర్లీవి 3 తీసుకున్నా అనమాట చిన్నవి. సాంబ్రాణి గొట్టాలు ప్యూర్ కౌగితో చేశారనేసి ఉంది, మేడ్ విత్ కౌగి, కౌ డగ్, మిల్క్ కర్డ్, పంచకం అంట, కర్డ్ పంచకం, సారీ కౌ పంచకం అంటే మనకు తెలుసు కదా కౌ పంచకం అంటే. సో ప్యూర్ అన్నారు, సరే అని చెప్పి తీసుకున్నాను. ఇది ఒకటి బాక్స్ 80 రూపీస్ పడ్డది, మంచి స్మెల్ వస్తుంది. కానీ ఇంకా సాంబ్రాణి ఇలా మనం వెలిగించేసి ఇక్కడ పెట్టేస్తే స్మెల్ వచ్చేస్తుంది, అండ్ దాంతోపాటు ఇది కూడా పొగ వస్తుంది అనమాట. స్మెల్ అయితే బాగుంది, బట్ పేల్చకూడదు మనం దేవుడికి పెట్టేది కదా. నిమిషము, ఇది 350 పడ్డది, ఇది బ్యాక్ డ్రాప్ లో కట్టడానికి తెప్పించా నేనే తీసుకొచ్చా. ఇది అన్నారు, నాకు గుర్తులేదు, ఇవన్నీ కూడా వడ్లున్నాయి. వడ్లు అంటే తెలుసు కదా, రైస్ వస్తాయి కదా వడ్ల నుంచి, అది బ్యాక్ డ్రాప్. తీద్దామంటే మొత్తం కింద పడుతుంది, అందుకే తీయట్లేదు. ఇలా వస్తుంది అనమాట బ్యాక్ డ్రాప్. సో ఇది ఒకటి 350 పడ్డది అనమాట. ఏంటంటే న్యాచురల్వి కదా, సో అందుకని చెప్పేసి ధాన్యలక్ష్మి అనేసి అంటారు కదా, సో ఇది ధాన్యం అనమాట, సో అందుకే తీసుకొచ్చారు. ఇవి కూడా లోటస్, ఇవేంటి అంటే ఇవి కూడా సమ్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటుంది అని చెప్పేసి ఇవి తీసుకొచ్చా. ఇవి కూడా సపరేట్గా ఇచ్చాడు, దేనికి దానికి చెప్పుకోవాలి మనం. స్టాండ్ వచ్చాడు కదా. ఇవేంటంటే సైజెస్ ఉంటాయి, 3 వస్తాయి అన్నమాట. ఇవి 3 కదా, ఇవి 3 వచ్చాయన్నమాట, పెద్దది చిన్నది. ఒకటి తీసి చూపిస్తారా మీకు తెలుస్తుంది. 3 సైజెస్ వచ్చాయి, ఒకటి బిగ్, మీడియం, స్మాల్ అలా వస్తుంది. ఇది ఏందో రాడ్, ఇది ఏందో చూడాలి. పైన ఇలా వస్తుంది, ఓకే, కింద ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే పెట్టేద్దాం చెప్పేసి కొద్దిగా సైడ్కుంది కానీ ఇలా పెట్టాడు, ఇలా వస్తుంది. ఇక్కడ మనము ఏదైనా దియ పెట్టేసుకోవచ్చు. అలా ఎక్కువ దియాకి సంబంధించినవి బ్యాక్గ్రౌండ్ అవే తెచ్చాను, ఎందుకంటే అమ్మవారి ఫేస్ అవన్నీ ఉన్నాయి నా దగ్గర, కృష్ణ చెంబ అవన్నీ ఉన్నాయి, లేవని తీసుకొచ్చాను అనమాట. ఇవి ఈ ఇయర్ నేను తీసుకుంది, ఇవి మాత్రమే కాదు ఇంకా వేరే కూడా ఉన్నాయి తీసుకోవాల్సినవి. స్టాండ్ ఒకటి తీసుకోవాలి, అంటే వెనక డెకరేషన్ చేయడానికి. ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, అవి కొన్ని మీషోలో, అమెజాన్లో తెప్పిద్దాం అనుకుంటున్నాను. అవి కూడా వచ్చిన తర్వాత ఒక వీడియో చేసి నేను పెడతాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సిరి వ్లాగ్స్ ఛానల్. Bye bye, see you to next video.